ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. కొరింథీ 2వ పత్రిక 5:4. జాన్ బన్యన్ను యాత్రికుని ప్రయాణం క్రైస్తవుడు ప్రతివాడు తప్పక చదవవలసిన పుస్తకం. అందులో ముఖ్యమైన ఘట్టం క్రైస్తవుని వీపుపై అతడు మోసుకుంటూ వస్తున్న పాపభారం మోపు. మనమందరం ఆత్మలో పాపం అనే పెద్ద భారం మోస్తున్నాము. అది మన వీపుకు గట్టి తాళ్లతో కట్టేసి ఉంది. ప్రాచీన కాలంలో భీకర నేరస్తులకు, హంతకులకు వేసే శిక్ష గురించి చదివాను. ఒకడు హత్య చేశాడని రుజువైతే అతడు చంపిన వ్యక్తి శవాన్ని అతని వీపుపై వేసి వదులు కాకుండా గట్టిగా కట్టేసేవారు. ఆ హంతకుడు కూడా దాన్ని విప్పుకోవడానికి వీలు లేకుండా అతని చేతులు కూడా కట్టేసి అతన్ని వదిలేసేవారట. ఆ శవం కుళ్ళి వాసన కొడుతూ అలాగే హంతకుని వీపుపై వదలకుండా అంటుకుని ఉంటుంది. త్వరలోనే ఆ కుళ్ళు అతనికి కూడా వ్యాపించి ఎక్కడో చనిపోతాడు. ఆ భారాన్ని అతనిపై నుండి తప్పించే ఎలాంటి ఉపాయమూ లేదు. దురిత భారము మోసి నేను ఈ మట్టు కదిరిగా చనిదెంచినాను, మరియు నేనిచ్చట వచ్చు వరకు నా దుఃఖమును హరింపనొక యత్నం మగుపించలేదాయే. పాపి ఈ విధంగా పాపభారం అనే పెద్ద మూట మోసుకుంటూ ఎట్టకేలకు కలువరిగిరినెక్కి శిలువ స్థలానికి చేరుతాడు. శిలువ మ్రోల చేరగానే ఆశ్చర్యం. పాపభారం అనే పెనుమూట దానంతటదే తాళ్ళు వదిలే తెగి మూట పడిపోయి కొండవాలులో దొర్లి కింద భాగంలో సమాధి వంటి ఒక గుహలోకి పడిపోయి అంతర్ధానమైపోయింది. దానిని ఇక మరెన్నడూ నేను చూడలేదు అంటాడు క్రైస్తవుడు. ఇదిగో నా వీపు పైనున్న పెనుమూట వదిలిపడి దొర్లిపోవలెనా? మెదిపి తద్భారమున కదిమి కట్టిన త్రాళ్ళు చిదురు పలు నగుచు చచ్చెరను తెగిపోవలెనా? ఓ సిలువ, ఓ సమాధి, మీరెంత ప్రశంసకు పాత్రులో గదా! నా వంటి పాపికై చావు నొందిన ఆ ధన్యక్రీస్తు ఎంత స్తుతిపాత్రుడో కదా! దీవెనకు తగుదువో సిలువ, తగుదువిక దీవెనకు నోహో సమాధి. ఏ విభుడు ఈ పాపి జీవి కొరకిచ్చోట చావబడినతడు కడు దీవెనకు పాత్రుండు. వాని భారము వాని భుజం మీద నుండి తొలగింపబడెను. యెషయా 14:25.